చెప్పన్నా ఇగో అక్కడ నుంచి నూకు పడేస్తారు నన్ను తెలుసా. నేను ఆల్రెడీ పొద్దున 6-7కి నేను ఉంటాను, స్పెండ్ చేస్తాను. నేను మాతా వస్తుంది కాబట్టి 100 మందిలో ఉన్నా నేను చేసేది నేను చేయాలా. అక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ కాదు, ఖైరతాబాద్ పిఎస్ మొత్తం తెలుసు. ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎవరు చేస్తారు సేవ చెప్పండి. కానీ డిపార్ట్మెంట్ కూడా రెస్ట్ తీసుకొని వండుకొని పోతారు. 6-7కి అక్కడ ఉంటా అయితే పోలీసు వాళ్ళు కాలరీలో పట్టుకొని వచ్చారు తెలుసా. అప్పుడు నేను అక్కడ స్పెండ్ చేసిన 4-5 కూడా. నేను పక్కా లోకల్ దాన్ని 20 ఇయర్స్ అవుతుంది వచ్చి, 20 ఇయర్స్ అయితే నేను ఖైరతాబాద్కి వచ్చి. నాకు 5 ఇయర్స్ ఉంది మాతా వస్తుంది కాబట్టి నేను స్పెండ్ చేయాల్సిందే. వాళ్ళ పోలీసు వాళ్ళ మధ్యలో వాళ్ళని కాలర్ పట్టుకుంటూ ఇట్లాంటి ఏజెంట్ కాదు, అందుకోసం అని స్పెండ్ చేసిన తప్ప ఎవరి కోసమో కాదు. లోకల్ వాళ్ళం అయితే బయట దేవుడి దగ్గర అందరు సమానమే. అందరినీ నూకి పడేస్తారు కదా పబ్లిక్ ని. చిన్న పిల్లలు పడిపోతారు, అది కనిపిస్తలేదు. ఏమన్నా డిపార్ట్మెంట్ ఎవడిచ్చినా అధికారము డిపార్ట్మెంట్లకి పిల్లల్ని చంపమని ఇచ్చిరా. ఎవరు రేవంత్ రెడ్డి ఇదే చెప్పిండా? రియల్ అన్న కదా ఇదే చెప్పిండా? నేను అడుగుతా, పక్క లోకల్ దానే కదా, ఖైరతాబాద్ లోనే ఉంటా. నేను కూడా పొదుపులో లీడర్ని అన్ని నాగేంద్ర అందరు తెలుసు. కానీ నమస్తే అంటే నమస్తే అందం మటుకే. ఎన్ని ఇష్యూలు అయినా ఆడదాన్ని నేను ఫేస్ చేస్తున్నా సింగిల్ గా. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా నేను సింగిల్ గా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ 7 ఇయర్స్ నుంచి తిరుగుతున్నా, నేను హ్యాండిల్ చేస్తున్నా. ఏ డిపార్ట్మెంట్ ఒకటి హెల్ప్ చేస్తుండు. నిన్న మొన్న గాంధీలో 15 మంది కొట్టినాను, ఒకడు ఏం పెక్తుండు. డిపార్ట్మెంట్ ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ పెట్టినా. ఏమంటే ఇప్పుడు వాడు తప్పు చేసినోడు వాడు డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకోవడం ఏంది, సింగిల్ గా నేను హ్యాండిల్ చేస్తా. ఖైరతాబాద్ పిఎస్ ఏ పని చేత కాదు రియల్లీ. అందుకే ఖైరతాబాద్ పిఎస్కి పోను. నేను అక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళతో తన్నులు కూడా తిన్నా. నేను ఎందుకు తన్నులు తిన్నా అంటే వాళ్ళు ఎందుకు కొట్టారని నాకు తెలుసు. అబౌట్ కూడా అయిపోయింది నాకు. మొన్న కూడా ఆల్రెడీ ఈ కేసులలో డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఒక న్యాయం చేయాలి. ఒక ఆడదానికి 7 ఇయర్స్ నుంచి తిరుగుతున్నా నేను ఒక్కదాన్ని. ఈ డిపార్ట్మెంట్ నేను చదువుకుందే 7th క్లాస్ ఎగ్జామ్ కూడా రాయలేదు. కానీ నేను 100 మంది ఫుట్బాల్ ఆడిస్తా సార్. ఏమనిపిస్తున్నాం అంటే ఇంత గణపతి ఉన్నది ఇంత సో హ్యాపీ కాదని. నేను పైసా కోసం చేయ, భగవంతుడికి సేవ చేస్తా చిన్నగా ఉన్నప్పటి నుంచి. మా మమ్మీ డాడీ అదే చెప్పారు కాబట్టి మనం కూడా అదే చేస్తాం కదా. మన మమ్మీ డాడీ ఎట్లా నేర్పుతామో మన పద్ధతులు అట్లా వస్తాయి. ఇక ఆడ స్పెండ్ చేసుకున్నాక అందరు కంప్లైంట్లు 4-5 నెంబర్స్ కంప్లైంట్లు. ఏమన్నా లోకల్ దేవుడి దగ్గర అందరూ మామూలు మనుషులే అన్న. బయట వస్తే నువ్వు ఇంటికి రా బిర్యానీ పెడతాం. దేవుని దగ్గర ఇట్లాంటి పిల్లలు వస్తారు కదా, చిన్న పిల్లలు ఎంతమంది చిన్న బేబీలు వర్షంలో తడిచి మరీ చేసిన నేను తెలుసా. హెల్త్ బాగాలే, హై బీపీ నాకు. కానీ నేను చేసిన ఎవరి కోసం? పిల్లలు సేఫ్ ఉండాలి, ఎవరి కోసం కాదు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తినాలే పండాలి, టైంకి తినాలే పండాలి. చాలా మంది భక్తులు అయితే కొంచెం ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సో కొంచెం ఫెసిలిటీ విషయంలో కూడా తొందరగా తీసుకెళ్తా ఉన్నారు. మేము ఎక్కడెక్కడి నుండి వస్తాము కానీ గణేష్ దర్శనం అయితే చేయనిస్తలేరు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉందని చెప్పేసి కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన సిబ్బంది కూడా కొంచెం ప్రాపర్ డైరెక్షన్ ఇస్తలేదు, తోచేస్తా ఉన్నారు పోలీసులు. ఎక్కడికక్కడ చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్త తీసుకెళ్లాలని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ భక్తులందరూ. నేను ప్రొద్దుటూరు నుంచి. ఇక్కడ గణేష్ నిమజ్జనం చాలా బాగా జరుగుతుంది హైదరాబాద్ లో. ఎక్కడ జరగని విధంగా ఇక్కడ ఈ మన ఖైరతాబాద్ నిమజ్జనం జరుగుతుంది. సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కలిసినందుకు. అలాగే ఇక్కడ సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బందికి మరియు ఈ కమిటీ వారికి చాలా ధన్యవాదాలు. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఓ టీవీ వారికి చాలా శుభాకాంక్షలు, ధన్యవాదములు. రాజేంద్ర బుద్వేల్ మంచిగా ఉంది, బాగుంది, దర్శనం అయింది. ఓకే కోరుకున్నాం. ఓకే ఏముంటాయి నవరాత్రులు ప్రసాదం. ఓకే అంతే, మళ్ళా ఏం కోరికలు తీరుతాయి కదా అంతే. మళ్ళా ఓకే ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే 5 ఇయర్స్ అయింది మేము రావటి. ఓకే సో ఈ 5 ఇయర్స్ లో ఏ ఇయర్ బాగుంది మహాగణపతి? ప్రతి ఇయర్ కొత్తగానే ఉంటుంది కదా. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అక్కడ ఉంది. పటాన్చేరు నుంచి వచ్చాను. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత మహాగణపతి? బాగానే జరుగుతుంది. అదికంటే కాంగ్రెస్ ఉన్నా కూడా ఇంత హైలైట్గా సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా వచ్చి చేయడం కూడా లాస్ట్ టైం కూడా ఎవ్వరు రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రాలేడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం పూజ కూడా బాగానే జరిగింది,
నిన్న కూడా డీజేలు బ్యాన్ చేసేలుగా ఇట్లాంటి యూత్ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ డీజే అనేది మన అంటారు వాళ్ళు ఏమో పైనుంచి అంటారు ముంబై లేదు అంతా డీజే నడుస్తుంది ఏడన్నా ముంబైలో కానీ మహారాష్ట్రలో కానీ ఎంత డీజే నడుస్తుంది మన తెలంగాణలో లేదు అంతే డీజే తెలంగాణ బ్యాండ్ డీజేలు ఆ వైపు ఉంటుంది. ఒక్కోడు రేటు ఒక్కోళ్ళు 10,000 అంటారు ఒక మనిషికి వచ్చి 5,000 6,000 అడుగుతారు ఎవరన్నా ఇస్తారు అన్న ఇప్పుడు బ్యాండ్ డీజే అనుకో 10,000 లోపల అయిపోతుంది మంచిగా సెట్టింగ్ చేసుకొని ఎంజాయ్ చేయాలని వస్తుంది యూత్ అనేది ఎంజాయ్మెంట్ ఉందా ఇక్కడ? ఎంజాయ్మెంట్ ఉంది కానీ అంతా లేదు ఆపుతలేరు కదా అయినా తీసి వెళ్తూనే ఉంది లాస్ట్ టైం ఏమో 4:30 అట్లా వేసారు ఈసారి 12 గంటల లోపల వేస్తామంటారు మన పబ్లిక్ ఏమనుకుంటారు పొద్దున 6 గంటల కానీ రాలేరుగా లేడీస్ కానీ ఎవరైనా రావాలనుకున్నా 10-11 గంటల కొంచెం లంచ్ చేసి రావాలని అనుకుంటారు ఎవరైనా కానీ లంచ్ చేసే రావాలనుకుంటారు 4:30కి అట్లా వేసేవాళ్ళు ప్రతి సంవత్సరం ఈసారి ఈ నవరాత్రి పూజలు మంచిగా జరిగినాయి మీ ఏరియాలో? మా నవరాత్రి మంచిగా జరిగినాయి అన్ని బాగానేది కానీ కొంచెం అధికారం వాళ్ళు కొంచెం ఇంకా టైం ఇవ్వాలి ఒక 4 గంటలకు 5 గంటలకు ఇస్తే కూడా పబ్లిక్ కూడా చూడడానికి వస్తారు ఎక్కడి నుంచో వస్తారు కరీంనగర్ వరంగల్ అన్ననే మంచిగా చెప్తున్నా ఎందుకు ఇంత స్పీడ్ గా ఇంత తొందరగా వేయాల్సిన అవసరం ఏముంది నిదానంగా తీసుకురండి ఏముంది అంత కొంపలు మునిగిపోతున్నట్టు ఏదో ఈ వీళ్ళకి కూడా ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కూడా తెలియట్లేదు ఏదో పరిగిస్తున్న రేస్ బైక్ కదా పరిగెత్తిచ్చినట్టు పరిగెత్తిచ్చారు ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం. సార్ మీరు? మేము కుకట్పల్లి నుంచి వచ్చాం మేము ఎప్పుడు వచ్చి 2 దాకా ఉండి లేదా అట్లా చూస్తే వాళ్ళం ఇప్పుడు 11 కూడా అవ్వలేదు తీసుకొచ్చి పెట్టేసారు మా పని అయిపోయింది మేము వీళ్ళకి వెళ్ళిపోతాం అట్లా అనిపిస్తుంది సార్. అంటే ఇంత పెద్ద మహాగణపతిని చూస్తాం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మాకు 2 కళ్ళు కాదు 40 కళ్ళు ఉంటే బాగుంటది ఇంకా బాగా చూడొచ్చు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు లైవ్ లో వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి టీవీలో కూర్చొని స్నాక్స్ తింటా చూస్తే ఆ ఫీలింగ్ తెలియదు ఇక్కడ కూర్చొని హ్యాపీగా చూస్తేనే మనకు అందరికి అర్థం అవుతుంది హ్యాపీనెస్ తో పాటు ఇంతమంది జనాలు అందరూ ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవడు బాధతో వచ్చిన వాళ్ళు లేడు అందరికీ ఆనందమే స్వామిని చూస్తే ఎవరికి ఇది ఏం లేదు అనుకున్న పనులన్నీ అవుతాయి అందుకని ఖచ్చితంగా అందరూ వస్తారు అన్నమాట అందరూ రావాలి.